ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, 8వ వాక్య పండుగలలో 6వ దినం మా ముందున్నటువంటి ప్రధాన అంశం శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అను ఈ అంశంలో 21వ సెషన్లోనికి మేము ప్రవేశించుటకు మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మనసు పెట్టి మా పరలోక ప్రయాణానికి అవసరమైనటువంటి మాటలు శుద్ధ మనసుతో, సాత్వికమైనటువంటి మనసుతో, సిద్ధ మనసుతో ఈ మాటలు స్వీకరించి మానవ మాతృలుగా తలదించి మీ వాక్యానికి విధేయులై ఇంతవరకు మీ దాసుడు పంచుకున్నట్టుగా భయముతోనూ వణుకుతోనూ దీనులమై మీ మాట నొద్ద తలదించి విద్యార్థులుగా నేర్చుకున్నట్టుకు మమ్మల్ని సంసిద్ధులము చేయమని, మమ్మల్ని సంసిద్ధపరచమని మీ ఆత్మ సహాయం నర్తిస్తూ మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అను అంశంలో 21వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తూ అనేకమైనటువంటి సంగతులు ఇంతకు మునుపు నేర్చుకొని మరెన్నో సంగతులు నేర్చుకున్నట్టుకు సిద్ధపడి దేవుని సన్నిధిలో ఇటు రీతిగా కూర్చొని ఉన్నాం. వినువారు మాత్రంగా ఉంటే ప్రయోజనము లేదు అన్న సంగతి గుర్తు చేస్తున్నాను. ఇవి మన జీవితాలకు ఔషధ మూలికలు, నిత్య జీవాన్ని తీసుకొని వచ్చే అక్షయ ఆహారం. ఎంత సమృద్ధిగా ఈ వాక్యం మనకు అందుతూ ఉంటే అంత ఎక్కువగా మనం ఆనందించాలి. ముందుగా వాక్యాన్ని మనం ఇష్టపడాలి. వీలైనంతగా రోజు రోజుకు ఆ ఇష్టాన్ని మనం పెంచుకోవాలి. అలా పెంచుకుంటూ ప్రయాణం చేయాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నాం. ఈ అంశాన్ని, ఈ పత్రికను ఆధారంగా చేసుకుని మాట్లాడుకుంటున్నాం. ఈ 2వ అధ్యాయంలో 30 వచనాలు. ఈ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజించాం. అందులో మొదటి భాగము మొదటి 4 వచనాలు, 2వ భాగము 5 నుండి 11 వచనాలు, 3వ భాగము 12 నుండి 18 వచనాలు. ఈ మూడింటిని ముగించుకున్నాం. ఇప్పుడు చివరిదిగా 19 నుండి 30 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. దీనిని ఉత్తర ప్రత్యుత్తరంగా మనం ఇంతవరకు చదువుకోవడం కూడా జరిగింది. ఇక్కడ కూడా అనేక సంగతులు నేర్చుకుందాం. మునుపటి ఈ సెషన్లో నాయకులు లేనప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలి అది మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ వారు అలక్ష్యానికి, అంటే నిర్లక్ష్యం అనుకుందాం కాసేపు, నిర్లక్ష్యానికి తావిస్తే ఏకంగా రక్షణ వస్త్రమే ఎగిరిపోయే అవకాశం ఉంది. ఎంత ప్రమాదం అది, ఎంత దుఃఖకరం అది. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదనే హెచ్చరికలతో, జాగ్రత్తలతో కూడుకున్నటువంటి మాటలు. నేను వాక్యం చెప్పేటప్పుడు నేను ఒక భయం వేస్తుంటుంది. నేను ఒకవేళ భారముతో ఎక్కడైనా చెప్పకుండా మిస్ అవుతానేమో, చెప్పవలసినంత భారముతో నేను చెప్పలేనేమో, చెప్పట్లేదేమో అని వణుకుతూ భయముతో చెప్పడానికి నేను ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటాను. వాక్యం ప్రకటించబడేటప్పుడు వినేవాళ్లే కాదు భయపడాల్సింది, చెప్పేవాడు కూడా భయంతో చెప్పాలి.
బోధకులైన వారికి మరీ కఠినమైన తీర్పు. దేవాని సందేశాన్ని మీ మాటలు చెప్పే విషయంలో న్యాయం చేయుటకు నాకు సహాయం చేయండి తండ్రి. ఆ భారముతోనే 19 నుంచి 30 వచనాల భాగాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. సిద్ధపడదాం. ఆ 19 నుంచి 30 వచనాలలో ఏముందో ఇప్పుడే మనము వాక్య పఠనంగా చదువుకున్నాం. మళ్ళీ మొత్తం చదవడానికి సమయం సరిపోదు. ఇక్కడ సందర్భం ఏంటి అని చూస్తే, పౌలు గారు రోమా చెరలో ఉన్నాడు, హౌస్ అరెస్ట్ అయ్యి. పత్రికేమో ఫిలిప్పి ప్రాంతానికి పంపుతున్నాడు. ఎందుకు వ్రాసాడు ఈ పత్రిక? మొదట్లో చెప్పుకున్నాం, కృతజ్ఞతా పత్రిక. ఫిలిప్పి సంఘస్థులు పౌలు గారు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకొని వార్తను అందుకొని ఎపఫ్రోదితు అనేటువంటి ఒక సంఘ పెద్దనండి, సంఘ పరిచారకుడనండి, సేవకుడు, ఓవరాల్గా సంఘ సేవకుడు, తన ద్వారా కొన్ని కానుకలు పంపారు. కానుకలంటే బంగారము, వెండి అవి కాదు, ఆయన అవసరాలను తీర్చుటకు ఉపయోగపడే వస్తువులను పంపారు. అవి అందుకున్న ఆయన మరలా తిరిగి వారికి కృతజ్ఞతా పత్రిక, ఎవరైతే తెచ్చారో ఈ పత్రికను, క్షమించండి, ఈ వస్తువులను, ఆయన చేతనే ఈ పత్రికనిచ్చి పంపే సందర్భం అది. ఈ సందర్భాన్ని మనసులో పెట్టుకుంటేనే ఇప్పుడు మనం ధ్యానించబోయే భాగం మనకు అర్థమవుతుంది. ఎపఫ్రోదితు అనేటువంటి ఫిలిప్పీలోని సంఘ సేవకుని గురించి ప్రస్తావిస్తూ, మీరు ఈ వస్తువులను ఎవరి చేతనైతే పంపారో ఆ సేవకుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత వ్యాధిగ్రస్తుడయ్యాడు, ఆరోగ్యం బలహీనపడింది, ఇప్పుడు తేరుకున్నాడు, తేరుకున్న ఆయన చేత ఈ పత్రికనిచ్చి పంపుతున్నాను అని చెబుతున్నాడు ఇక్కడ. అలా చెబుతూ, ఈ పత్రికను ఎపఫ్రోదితు చేత నేను పంపుతూ, త్వరలో నేను నా దగ్గర ఉన్నటువంటి తిమోతిని కూడా మీ దగ్గరికి పంపాలనుకుంటున్నాను, మీ క్షేమము తెలుసుకున్నట్లు అని కూడా చెబుతున్నాడు. అని కూడా చెబుతూ, తిమోతి మాత్రమే కాదు, త్వరలో నేను కూడా మిమ్మును చూస్తానని ప్రత్యక్షంగా, అంటే తన విడుదల గురించి, నేను కూడా త్వరలో మీ యొద్దకు వస్తాననే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను, ఆశ కలిగి ఉన్నాను అని కూడా చెప్పాడు. అది పోర్షన్ 19 నుంచి 30. మళ్ళీ మీ యొద్ద నుండి నా దగ్గరకు వచ్చినటువంటి ఎపఫ్రోదితు అనారోగ్యం పాలయ్యాడు, ఇప్పుడు తేరుకున్నాడు, ఈ పత్రిక పంపుతున్నాను. నంబర్ 2, నా దగ్గరున్న తిమోతిని కూడా మీ దగ్గరికి త్వరలో పంపుతాను. నంబర్ 3, త్వరలో నేను కూడా మీ మధ్యకు రావాలని ఆశతో ఎదురు చూస్తున్నాను, జరుగుతుందని నిరీక్షిస్తున్నాను. ఇప్పుడు 2 సార్లు చెప్పాను కనుక మీకు పిక్చర్ అర్థమైపోయింది. 19వ వచనము నుండి 30వ వచనం వరకున్న ఈ వచనాలలో ఇప్పుడు నేను ప్రస్తావించిన వ్యక్తులను లేదా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తే ఒక 4 కనబడుతున్నారు మనకు. చూడండి స్క్రీన్ మీద 4 కనబడుతున్నారు. ఎవరా 4? నంబర్ 1 పౌలు గారు, నంబర్ 2 తిమోతి గారు, నంబర్ 3 ఎపఫ్రోదితు గారు, నంబర్ 4 ఫిలిప్పి సంఘం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదివితే 2వ అధ్యాయము 19 నుండి 30వ వచనం వరకు చదివితే. అయితే ఈ 4 ముందు పెట్టుకొని పౌలు గారు, తిమోతి గారు, ఎపఫ్రోదితు గారు అండ్ ఫిలిప్పి సంఘం, ఈ 4 ముందు పెట్టుకొని ఈ సెషన్లో మనము 4 పాఠాలు నేర్చుకోబోతున్నాం. నోట్స్ కూడా అలానే రాసుకుంటుండాలి. 4 పాఠాలు. మీరేమి రాసుకోవాలో నేను స్క్రీన్ మీద చూపిస్తూ వస్తుంటాను. స్క్రీన్ మీద కనబడగానే మీరేమనుకోవాలి? పెన్నుకు పని చెప్పాలి. రైట్.
ఇప్పుడు నన్ను చూడండి, సందర్భం అర్థమైపోయిందిగా. నలుగురి మీద మన ఫోకస్. ఆ నలుగురిని ముందుంచుకొని 4 పాఠాలు. అందులో మొదటి వ్యక్తి పౌలు గారు అని చూశాను. రెండవ వ్యక్తి తిమోతి గారు. రైట్. పౌలు గారు ఎవరు? క్రైస్తవుడు. తిమోతి గారు ఎవరు? ఆయన క్రైస్తవుడే. అయితే ఎప్పుడైనా మనము పౌలు తిమోతి అనే ఈ 2 పదాలను, ఈ 2 పేర్లను, ఈ 2 వ్యక్తులను ఒకేసారి పలికామనుకోండి, ఎవరు పెద్దవానిగా కనపడతాడు, ఎవరు చిన్నవానిగా కనపడతాడు? వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దవారు, ఎవరు చిన్నవారు? పౌలు గారు పెద్దవాడు, తిమోతి గారు చిన్నవాడు. వీళ్ళిద్దరిని పక్కన పెడితే వయసులో పెద్దవాడు పౌలు గారు, అనుభవములోనూ పెద్దవాడు. తిమోతి గారు వయసులో చిన్నవాడు, అనుభవంలోనూ చిన్నవాడు. కానీ ఇద్దరూ క్రైస్తవులే. కానీ వాళ్ళిద్దరిలో తేడా ఏంటని అడిగితే, ఒక ఆయన పెద్దవాడైన క్రైస్తవుడు, అనుభవమున్న క్రైస్తవుడు, వయసులోనూ పెద్దవాడు. వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే ఒక ఆయన వయసులో చిన్నవాడు, అనుభవములోనూ చిన్నవాడు. విషయం ఏంటంటే, మనందరి సంఘాలలో కూడా ఈ 2 గ్రూపుల వారు ఉంటారు. ఏ 2 గ్రూపుల వారు? ఒకరు వయసులోనూ అనుభవములోనూ పెద్దవారు, మరొకరు వయసులోనూ అనుభవములోనూ చిన్నవారు. వీరిని ఇంగ్లీష్లో ఏమందామో స్క్రీన్ మీద చూద్దాం. నంబర్ 1, ఓల్డర్ క్రిస్టియన్స్. ఎవరు? ఓల్డర్ క్రిస్టియన్స్ అంటే పెద్దవారు. నంబర్ 2, యంగర్ క్రిస్టియన్స్, చిన్నవారు. ఓల్డర్ క్రిస్టియన్స్, నెక్స్ట్ యంగర్ క్రిస్టియన్స్. ఇప్పుడు నేను ముందుగా ఓల్డర్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఓల్డర్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడడానికి, ఓల్డర్ క్రిస్టియన్స్ అంటే తెలుగులో వయసులోనూ అనుభవములోనూ పెద్దవారు, క్రైస్తవులే. వయసులోనూ అనుభవములోనూ పెద్దవారైన క్రైస్తవుల బృందం ఏదైతే ఉందో, ఎక్కడ? హైదరాబాదులో ఉన్న స్థానిక సంఘాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ స్థానిక సంఘాలలో అయినా వీళ్ళిద్దరు ఉంటారుగా. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సార్వత్రిక సంఘములో ఉండే వయసులోనూ అనుభవములోనూ పెద్దవారుగా ఉండే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఓల్డర్ క్రిస్టియన్స్, ఆ ఓల్డర్ క్రిస్టియన్స్ అందరి ప్రతినిధిగా ఈ వాక్య భాగములో నేను పౌలు గారిని తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు పౌలు అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కాదు. ఈ సెషన్లో పౌలు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక బృందానికి ప్రతినిధి. ఏ బృందానికి చెప్పండి? ఓల్డర్ క్రిస్టియన్స్కి రిప్రజెంటేటివ్. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ అందరము క్రైస్తవులమే. నేను వయసులోను అనుభవంలోను అంతో ఇంతో పెద్దవాడిని అని ఎందరైతే ఇక్కడ ఫీల్ కాగలరో, క్రైస్తవ జీవితంలో నాకు అనుభవం ఉంది, నేను వయసులో కూడా పెద్దవాడిని అన్న మాట ఎవరెవరికైతే వర్తిస్తుందో వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకు జాగ్రత్తగా వినాలి? ఓల్డర్ క్రిస్టియన్స్ అన్న వాళ్ళు ఎలా ఉండాలో ఈ ఓల్డర్ క్రిస్టియన్ ఇప్పుడు చూపిస్తాడు. ఓల్డర్ క్రిస్టియన్స్ అన్న వాళ్ళు ఎలా ఉండాలో ఈ ఓల్డర్ క్రిస్టియన్ ఇప్పుడు చూపిస్తాడు. ఆయన అంటున్నాడు 19-20 వచనాలలో, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను.
మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఆ పదాన్ని జాగ్రత్తగా పట్టుకుందాం. నా యొద్ద లేడు. ఎవరు లేరు? తిమోతి లాంటి వారు ఇప్పుడు నా దగ్గర లేరు. బాగుంది. ఎవరు లేరో పక్కన పెడదాం, ఎవరు ఉన్నారో చూద్దాం. పౌలు గారి దగ్గర తిమోతి అనే ఒక యంగర్ క్రిస్టియన్ ఉన్నాడు. ఈ యంగర్ క్రిస్టియన్ని ఇంతకు పౌలు గారు ఏం చేశారు అని జాగ్రత్తగా చూస్తే, ఒక్కసారి మనం చరిత్రలోనికి వెళ్తే, పౌలు గారి సేవా చరిత్రలోనికి వెళ్తే, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల పుస్తకము 16వ అధ్యాయం, మొదటి వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, ఆగుదాం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరాడు. ఏం చేయాలి? వచ్చి ఎందుకు పిలుచుకున్నాడు? తిమోతి, నాతో వస్తావా? నాతో ఉంటావా? నాతో కలిసి తిరుగుతావా? రా. వస్తాడు. మీరేం చేస్తారు? తిమోతి వస్తాడు. మీరేం చేస్తారు? నేనేం చేస్తానంటే, ఏ ప్రాంతాలలోనైనా నేను అడుగు పెట్టే పరిస్థితులు లేకపోతే, ఏ ప్రాంతాలలోనైనా సేవ చేయడానికి నాకు అనుకూలము లేకపోతే, ఏ ప్రాంతాలకైనా నేను వెళ్ళలేని పరిస్థితులు ఉంటే, దిగులు పడకుండా, భయము లేకుండా ధైర్యంగా ప్రాంతానికి ఈ తిమోతిని పంపే అంతటి వాడిగా నేను తయారు చేస్తాను. ఐ విల్ బికమ్ ఎ ట్రైనర్ ఫర్ హిమ్. ట్రైనర్. నేను ఒక ఓల్డర్ క్రిస్టియన్ని, ఈ యంగర్ క్రిస్టియన్ని నేను ట్రైన్ చేసి సేవలో ఒక బలమైన సాధనంగా నిలబెడతాను. 16వ అధ్యాయంలో ఏంటి? తిమోతి తనతో, చెప్పండి, తిమోతి తనతో రావాలనని, బయలుదేరి రావాలనని పౌలు కోరాడు. పౌలు కోరిక మేరకు తిమోతి వచ్చాడు. వచ్చిన ఆయనను ఈయన ట్రైన్ చేశాడు. చేసిన తర్వాత ధైర్యంగా అనేక చోట్లకు సేవకు పంపుతున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు ఫిలిప్పీ వాళ్ళతో? మీ క్షేమ అదే 20వ వచనం, 19-20. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షించుచున్నాను. అనుకోవచ్చు, ఏదో సమాచారాన్ని తేవడానికి కదా పంపించేది తిమోతిని, వాక్యం చెప్పడానికా అనొచ్చు. ఫిలిప్పీ అనే ప్రాంతం మాసిదోనియాలో ఉంది. మాసిదోనియాలో అడుగుపెట్టినప్పుడు, ఫిలిప్పీలో అడుగుపెట్టినప్పుడు పౌలు గారితో ఎవరెవరు ఉన్నారని ఫస్ట్లో చెప్పాను. పౌలు గారు, శీల గారు, తిమోతి గారు, లూకా గారు. అంటే పౌలు గారి సువార్థికుల బృందములో తిమోతి అన్న ఆయన ఒక్కడు. ఆ ఒక్కడు ఎంత గొప్పగా ట్రైన్ అయ్యాడంటే, లేదా ఈయన ఎలా ట్రైన్ చేశాడంటే, ఫిలిప్పీ దగ్గర నుంచి ఒకరోజు వీళ్ళు వెళ్ళాల్సి వచ్చింది వేరే చోటికి. అది తెస్సలోనిక. మ్యాప్ చూపిస్తాడు. ఆ మ్యాప్లో మనకు ఫిలిప్పీ చూపిస్తాడు, తెస్సలోనిక చూపిస్తాడు. ఫిలిప్పీ చూపించు, మాకు తెస్సలోనిక చూపించు. ఫిలిప్పీ ప్రాంతానికి
పౌలు గారు చూపిస్తావు ఫిలిప్పి ఎక్కడుందో, అది ఫిలిప్పీకి పౌలు గారు ఒక బృందంతో వెళ్ళాడు. ఎవరెవరు వాళ్ళు? శీల గారు, లూకా గారు, తిమోతి గారు. సరే, అక్కడ ఇబ్బందులను బట్టి ఫిలిప్పి ఖాళీ చేసి తెస్సలోనికకు రావాల్సి వచ్చింది. అయితే తెస్సలోనికలో కూడా శ్రమలు వచ్చినప్పుడు బెరేకు వచ్చారు. కింద బెరయ ఉంది. బెరయలో కూడా శ్రమలు వచ్చినప్పుడు కింద అకయ ఉంది. అకయ, అది కొరింత్, ఎథెన్స్ అని 2 పట్టణాలు ఉన్నాయి. ఎథెన్స్ను చూడండి. పైన మాసిదోనియను చూసి ఇక్కడికి వచ్చాం. మాసిదోనియాలో పరిచర్య ఇంకా ఉంది, కానీ పౌలు గారు అక్కడ ఉండే పరిస్థితులు లేవు. పౌలు గారికి వ్యతిరేకంగా యూదులు భయంకరమైన కుట్రలు పన్ని ఆయన ఏ ఊరికి వెళ్ళినా అక్కడ సమస్యలు సృష్టిస్తున్నారు. అప్పుడు పౌలు గారు తప్పనిసరి పరిస్థితులలో ఎథెన్స్కు బయలుదేరి రావాల్సి వచ్చింది. తన 2వ ప్రయాణం. అప్పుడు ఎథెన్స్కు వచ్చేటప్పుడు పౌలు గారు ఒకటి ఆలోచించారు. మాసిదోనియాలో ఇంకనూ పరిచర్య ఎంతో ఉంది. ఇప్పుడు మేమందరము ఖాళీ చేసి ఎథెన్స్కి వెళితే, మేమందరము ఖాళీ చేసి అకయ ప్రాంతానికి వెళితే మాసిదోనియాలో పరిచర్య ఎలా అని ఆలోచించి, యూదులకు ప్రాబ్లం నేనే కనబడకపోతే వీళ్ళకు ముద్దలు దిగుతాయి, నేనే కనబడకపోతే నిద్రపోతారు చక్కగా అని ఎథెన్స్కు నేను వెళ్తాను, మీరందరూ మాసిదోనియాలో ఉండమని మాసిదోనియాలో బ్యాలెన్స్లో ఉన్నటువంటి పరిచర్యను ఆయన అప్పగించిన వారిలో తిమోతి గారు ఒకరు. చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనము నుండి లేదా 13 నుంచి చూద్దాం. 13. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. అయితే అది చూడండి అక్కడ, అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. 17వ అధ్యాయం 16 అన్నాను నేను. 16 అన్నానా? రైట్. 17వ అధ్యాయం 17. 17వ అధ్యాయం 13 నుంచి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. ఎందుకు నిలిచిపోయారు? ఈయనతో పాటు వెళ్ళొచ్చుగా. అక్కడే నిలువమని ఈయన పెట్టాడు. 15. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిరి. అలా తిమోతి గారిని పరిచర్య కోసం మాసిదోనియాలో విడిచిపెట్టి ఏథెన్సుకు ఒంటరిగా వచ్చి ఏథెన్సులో ఆయన పరిచర్య ముగించి మళ్ళీ కొరింథుకి వెళ్ళాడు. కొరింథుకు వచ్చిన తర్వాత 18వ అధ్యాయం 5వ వచనంలో అప్పుడు మాసిదోనియా నుండి శీల తిమోతిలు ఇక్కడికి వచ్చారు. 18వ అధ్యాయం 5వ వచనం, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చారు. తెస్సలోనిక మొదటి పత్రిక తీద్దాం. 3వ అధ్యాయం. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదలింపబడకుండునట్లు. మీ కళ్ళ ముందు నాకెన్నో శ్రమలు కలిగాయి తెస్సలోనికలో. శ్రమల వలన కదలకూడదు, అది మెసేజ్. శ్రమల వలన కదలకూడదు.
కదిలేవాడు క్రైస్తవుడు కాదు, శ్రమలలో నిలబడేవాడే క్రైస్తవుడు. ఆ మెసేజ్ని మీకు అందించి మిమ్మును స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకు మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. ఏమయ్యాడు తిమోతి? గొప్ప సేవకుడైపోయాడు. ఎవరి ట్రైనింగ్లో? పౌలు గారి ట్రైనింగ్లో. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3 నుండి 4 వచనములు, 3 నుండి 4 వచనములు. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దనియు, ఎందుకంటే నువ్వు బోధకుడు కనుక, కల్పన కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. అంటే పత్రికలలో తిమోతి గారికి జాగ్రత్తలు చెబుతున్నాడా? పత్రికలలో తిమోతి గారికి గైడెన్స్ ఇస్తున్నాడా? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, నువ్వు ఉన్న చోట అందరికీ ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు. తిమోతి గారికి వ్రాసినటువంటి వ్యక్తిగత పత్రికలు ఇవి. ఈ వ్యక్తిగత పత్రికలలో ఎక్కడ కూడా సేవలో పొరపాటు జరుపుకోకుండా నువ్వు చూసుకోవాలని ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు, ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. రెండవ పత్రిక, క్షమించండి, మొదటి పత్రికే 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. ఎంత గొప్ప ట్రైనింగ్ ఇది! మీరు ఆలోచించండి. ఎక్కడో ఉన్న ఈ యంగర్ క్రిస్టియన్కి లెటర్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడంటే దగ్గరున్నప్పుడు ఎన్ని చెప్పింటాడో చూడండి. వ్రాత రూపకంగానే ఎన్ని చెబుతున్నాడంటే పక్కనున్నప్పుడు ఎన్ని చెప్పింటాడు చెప్పండి. పౌలు గారు ట్రైనరేనా? ట్రైనర్. ఎవరికి ఇస్తున్నాడు ట్రైనింగ్? యంగర్ క్రిస్టియన్కి. వయస్సులోనూ అనుభవములోనూ తన కళ్ళ ముందు తక్కువగా చిన్నవాడిగా ఉన్నవాడిని ఆయనే పట్టించుకొని, ఆయనే కోరుకొని, నాతో ఉంటావా, నాతో వస్తావా, నాతో కలిసి తిరుగుతావా, ఐ విల్ ట్రైన్ యూ. ఇది స్వచ్ఛంద మనసు. అలా ట్రైనింగ్ ఇవ్వడం వలన తిమోతి అన్న ఆయన దేవుని సేవలో ఒక గొప్ప సాధనంగా నిలబడ్డాడని చరిత్ర చెబుతోంది. ఈ సెషన్లో పౌలు గారు ఎవరికి ప్రతినిధి? ఓల్డర్ క్రిస్టియన్స్కి. ఓల్డర్ క్రిస్టియన్స్ యొక్క బాధ్యత ఏంటి? యంగర్ క్రిస్టియన్స్ని తయారు చేయాలి. ఇది రెస్పాన్సిబిలిటీ. ప్రశ్న, చేస్తున్నారా? సంఘాలలో ఉండే పెద్దవారు సంఘాలలో ఉండే చిన్నవారిని, యవ్వనస్తులను పట్టించుకొని నిలబెట్టి వారికి శిక్షణ ఇవ్వగలుగుతున్నారా? బాధకరమైన సంగతి,
పెద్దవారుగా పేరుకు మాత్రమే ఉన్నారు, కానీ చాలా చోట్ల పెద్దవారికే సరిగా బైబిల్ జ్ఞానం లేదు. ఇంకా పక్కవారిని తయారు చేయడం అనేది దేవుడెరుగు. అసలు పెద్దవారు ఏ స్థితిలో ఉండాలి? ఎందరినో తయారు చేసే స్థితిలో ఉండాలి. కాలమును బట్టి చూచితే, కాలమును బట్టి చూచితే ఎంతోమందిని తయారు చేయవలసిన స్థితిలో ఉండవలసిన పెద్దవారు ఏమీ తెలియని స్థితిలో ఉండడం సంఘానికి నష్టం. ఈ నష్టమును గురించి రేపు దేవుడు లెక్కలడగక మానడు. ఏమని చెప్తున్నాడు తిమోతి గారికి? నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త. చదువుకోమన్నాడా లేదా? చదవాలన్నాడా? ఏం చదవాలన్నాడు? బైబిల్. తనకు అందుబాటులో ఉన్న పుస్తకాలు, బైబిల్ పుస్తకాలు. అప్పటికి ఇంకా 66 పుస్తకాలు పూర్తి కాలేదు కనుక. బోధించేవాడు ఏం చేస్తూ ఉండాలి? చదువుతూ ఉండాలి. చదవాలి, హెచ్చరించాలి, బోధించాలి. ఇవన్నీ చెబుతున్నాడంటే ఇవన్నీ ఆయన చేస్తున్నాడు కనుక తాను ఏమి చేస్తున్నాడో అది చెబుతున్నాడు. నలుగురు ఈ పోర్షన్లో. మొదటివాడు పౌలు గారు. ఎవరికి ప్రతినిధి? ఓల్డర్ క్రిస్టియన్స్కి. ఏమిగా కనపడుతున్నాడో స్క్రీన్ మీద చూద్దాం. శిక్షణ ఇచ్చువానిగా, ట్రైనర్. ఇంగ్లీష్లో కూడా అలా రాసుకోవచ్చు. ఎవరైనా శిక్షణ ఇచ్చువానిగా, ట్రైనర్గా. ప్రియులారా, కొంతమందికి పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళకు బాగా వచ్చు. నేను ఇంతవరకు రానోళ్ళ గురించి పెద్దవాళ్ళు అయినప్పటికీ ఇంకా బైబిల్ సరిగా రాదు అని అన్నాను కొంతమంది గురించి. అక్షర జ్ఞానం లేక కాదు, అక్షర జ్ఞానం ఉన్నా, బైబిల్ చదవగలిగినా, అసలు బైబిల్ నేర్చుకోవడానికి ఆసక్తి లేని వయసులో పెద్దవారు ఎందరో సంఘాల్లో ఉన్నారు. ఇక వాళ్ళు ఇతరులను తయారు చేయడం అనేది ఇంకా అసాధ్యం. వీళ్ళే నేర్చుకోకపోతే ఎదురుడికి ఏం నేర్పిస్తారు? అయితే ఇప్పుడు ఇంకొకరి గురించి చెబుతాను. కొంతమంది పెద్దవారికి బైబిల్ బాగా వచ్చు, కానీ ఎవరిని తయారు చేయరు. ఎందుకో చెప్పనా? వాళ్ళను తయారు చేస్తే వీళ్ళని ఎవరు పిలుస్తారనా? వాళ్ళను తయారు చేస్తే పేరు వాళ్ళకు వస్తుందనా? దీన్ని ఏమంటారు? స్వార్థం. ఎవరిని తయారు చేయరు, ఎవరిని పట్టించుకోరు, ఎవరిని ప్రోత్సహించరు, ఎవరిని నిలబెట్టరు, ఎవరికి అవకాశాలు ఇవ్వరు. వీళ్ళు సార్వత్రిక సంఘానికి పనికొచ్చే పెద్దోళ్ళు కాదు, వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు పనికొచ్చేటోళ్ళు. ఇది దేవుని సంకల్పము కాదు, ఇది దేవుని చిత్తము కాదు. మనం వెళ్ళిపోయేలోపు వందలు, వేల మందిని తయారు చేసి వెళ్ళిపోవాలి. రాత్రిపూట గ్రౌండ్లో ఒకే లైట్ పెట్టుకొని మీటింగ్ పెట్టుకుందాం, ఎలా ఉంటుందో చూడండి. రాత్రి వేళ గ్రౌండ్లో ఒకే లైట్ పెట్టుకొని మీటింగ్ పెడదాం, ఎలా ఉంటుంది చూడండి. సరిపోదు, ఒక్క లైట్తో గ్రౌండ్ నిండదు. ఇన్ని లైట్లు పెట్టారు. ఇన్ని లైట్లు పెట్టిన క్వశ్చన్ ఏంటి? సరిపోవేమో. ఇక్కడున్న లైట్లు అక్కడ వరకు కవర్ చేయగలుగుతున్నాయి, అక్కడున్న చీకటిని
అక్కడున్న చీకటిని పంపాలంటే అక్కడికి ఇంకా లైట్లను పంపాలి. ఒక్క లైటే గ్రౌండ్ అంతా తిరుగుతానంటే కుదరదు, తిరగలేదు. కానీ ఈ లైటు ఆ లైట్ మీద అలిగి, ఈ లైటు ఆ లైటుతో పోటీపడి, నువ్వనే దాని ఉంటే అక్కడున్నోళ్ళు నీకు ఫ్యాన్స్ అవుతారు. గనుక అక్కడున్నోళ్ళను చీకట్లోనే సావమను, నాకు వీలైనప్పుడు నేను అక్కడికి వస్తాను, అప్పుడు నన్ను చూస్తారు. ఎంత చండాలంగా ఉంటుంది ఇది. మనందరం ఎవరం? దేవుని యందు క్రీస్తునందు విశ్వాసులు ఎవరు? లోకానికి జ్యోతులు. ఆ జ్యోతులు వెలుగుతూ ఉండాలి. అనేక జ్యోతులను తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలి? ఓల్డర్ క్రిస్టియన్స్. తిమోతి, నువ్వు తెస్సలోనికకెళ్ళు. అదే తిమోతిని ఎఫెసుకెళ్ళు. ఎఫెసులో సంఘాన్ని స్థాపించింది ఎవరు? ఈయనే. తెస్సలోనికలో స్థాపించింది ఎవరు? ఈయనే. వయసులో చిన్నవారిని ప్రోత్సహించడం నేర్చుకోవాలి. అనుభవములో చిన్నవారిని ప్రోత్సహించడం నేర్చుకోవాలి. అప్పుడే పెద్దరికానికి ఒక అర్థం ఉంటుంది. దేవుని సంకల్పం నెరవేరుతుందని చెప్పడానికి వీలుంటుంది. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి. వెరీ గుడ్. నలుగురు అన్నాను, ఒక్కరి గురించి మాట్లాడాను. ఇప్పుడు నంబర్ 2 ఆన్ ద స్క్రీన్. హూ ఈజ్ ద సెకండ్ పర్సన్? తిమోతి. తిమోతి గారు ఎవరైనా ఈ సెషన్లో ఎవరైనా యంగర్ క్రిస్టియన్స్కి ప్రతినిధి. పౌలు గారు ఓల్డర్ క్రిస్టియన్స్కి అయితే తిమోతి గారు యంగర్ క్రిస్టియన్స్కి రిప్రజెంటేటివ్. ఆయన రమ్మన్నాడు, ఈయన ఏమనొచ్చు? ఆయన రమ్మన్నాడు 16వ అధ్యాయంలో, ఈయన ఏమనొచ్చు? నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, ఏదో మా ఊరికి వచ్చావు కనుక మీటింగ్కి అటెండ్ అయ్యాను. నువ్వు మా ఊరికి వచ్చావని మీటింగ్కి వచ్చాను, నన్ను పిలుస్తావేంటి? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనాలి. అనలా. ఇంతకంటే భాగ్యమా? ఇంతకంటే భాగ్యమా? అవును, పౌలుతో నువ్వు తిరిగితే నీకు డబ్బులు రావే? ఆయన రమ్మన్నాడు, బాగానే ఉంది. నువ్వేమో బ్యాగ్ సర్దుకొని బయలుదేరావు మీ ఇంట్లో చెప్పి. ఏంటి లాభం? అడుగుదాం తిమోతి గారిని, ఏంటి లాభం? ఆయన గురించి తెలిసి వెళ్తావా నువ్వు? ఆయన గురించి తెలిసి వెళ్తున్నావు? అడుగుదాం ఆయన ఈరోజు. ఆయన గురించి తెలిసి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్ళినా ఆయన కొరకు ఎదురు చూసేవి శ్రమలయ్యా తిమోతి, శ్రమలు. అంత సరదానా నీకు? వెళ్ళి చూడు అని అంటే ఆయన అంటున్నాడు తన జీవితం ద్వారా సమాధానం. తిమోతి పత్రికలోనే చూద్దాం. తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. 10. అయితే నీవు నా బోధను చూసావు, నెక్స్ట్ నా ప్రవర్తనను చూసావు, నా ఉద్దేశమును చూసావు, నా విశ్వాసమును చూసావు, నా దీర్ఘశాంతాన్ని చూసావు, నా ప్రేమను చూసావు, నా ఓర్పును చూసావు. అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. ఇది తిమోతి గారికున్న సరదా. నన్ను వెంబడించితివి. ఇంకా అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ, నేనొక్కడనే కాదు, నువ్వు వస్తే నువ్వు కూడా
హింస పొందుదురు. ఈ క్లారిటీ నీకొచ్చిన తర్వాత కూడా నువ్వు బయలుదేరావు. అందుకే తిమోతి గారి ప్రొఫైల్ నేను ఎంత మెచ్చుకుంటుంటాడో ఒక్కసారి అదే 2వ పత్రికలో 1వ అధ్యాయము 3-5 వచనములు చూద్దాం. 3-5. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. నీ విశ్వాసము గొప్పది, నీ ప్రార్థనా జీవితం గొప్పది, నీ కన్నీళ్లు గొప్పవి, నీ క్యారెక్టర్ గొప్పది. ఒక యంగర్ క్రిస్టియన్ తిమోతి, యంగ్ క్రిస్టియన్ తిమోతి మన సంఘాలలో ఉండే యంగర్ క్రిస్టియన్స్ అందరికీ మాదిరిగా, ప్రతినిధిగా ఇలా బతకాలని చూపిస్తున్నాడు. ఎలా బతకాలి? మంచి విశ్వాసై ఉండాలి, మంచి ప్రార్థనాపరులై ఉండాలి, కన్నీటి ప్రార్థన చేయగలిగే స్థాయిలో ఉండాలి, పరిచర్య ఎడల సమర్పణ జీవితం కలిగి ఉండాలి, దేవుని సేవ, దేవుని పని అంటే పడి చచ్చిపోయే వారిలా ఉండాలి. ఫిలిప్పీలో అదే అంటున్నాడు పత్రికలో. తిమోతి గారి పత్రిక మోయకండి, వద్దాం మళ్ళీ. ఏమంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. మీ ఎడల నాకెంత భారం ఉందో నా బిడ్డ తిమోతికి కూడా అంతే భారం ఉంది. సంఘ పరిచర్య, సువార్త పరిచర్య, సువార్త భారం, సువార్త భారం. కోరుకున్నాడట పౌలు గారు, నేను వస్తానన్నాడు తిమోతి గారు. విషయం చెప్పనా, ఎక్కడో అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో 2వ ప్రయాణములో తగిలిన తిమోతి గారు, కనెక్ట్ అయిన తిమోతి గారు పౌలు గారు చనిపోయేంత వరకు వదలలేదు. ఎంత నమ్మకమైన వాడు. కనెక్ట్ అవ్వచ్చు, కొన్ని సందర్భాలలో డిస్కనెక్ట్ కూడా అవుతారు. కనెక్ట్ అవ్వచ్చు, కొన్ని సందర్భాలలో డిస్కనెక్ట్ కూడా అవుతుంటారు. ఒక మంచి సేవకునికి కనెక్ట్ అవ్వడం ముఖ్యం, కనెక్ట్ అయిన తర్వాత కంటిన్యూ అవ్వడం చాలా ముఖ్యం. డిస్కనెక్ట్ అవ్వకూడదు, డిస్కనెక్ట్ అవ్వకూడదు. 2వ పత్రిక 3వ అధ్యాయం మళ్ళీ 2వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం మళ్ళీ 10వ వచనం. అయితే నీవు నా బోధను తెలుసుకున్నావు, నా ప్రవర్తన ఏంటో నీకు తెలుసు, నా ఉద్దేశం ఏంటో నీకు తెలుసు, నా విశ్వాసం ఏంటో నీకు తెలుసు, నా దీర్ఘశాంతం ఏంటో నీకు తెలుసు, నా ప్రేమ ఏంటో నీకు తెలుసు, నా ఓర్పు ఏంటో నీకు తెలుసు. అంతియొక ఈకొనియ లుస్త్రను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రములను కూడా నీవు తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి. దేవుని సేవ ఎలా జరగాలో ఒక్కసారి ఆలోచించండి. పిక్చర్ అంతా ఇట్స్ ఎ కలెక్టివ్ వర్క్. అందరూ కలిసి చేయాలి, ఒక్కరితో అవ్వదు. ఒక్క పౌలు గారు మాత్రమే ఫీల్డ్లో ఉంటే, ఒక పౌలు గారు మాత్రమే ఫీల్డ్లో ఉంటే ఫిలిప్పీలో శ్రమలు వస్తే ఫిలిప్పీలో ఆయన ఉండలేకపోతున్నాడు. తెస్సలోనికకి వెళ్ళాడు. తెస్సలోనికలో అడుగు పెడితే అక్కడ అవిధేయులైన యూదులు ఉంచలేదు. అక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోయి బెరేకెళితే అసలు నువ్వు మా మాసిదోనియా దేశములోనే ఉండకూడదని ఎక్కడికి వెళ్ళినా వెంటబడుతుంటే
మాసిదోనియలో పరిచర్య చావకుండా నిలబడడానికి ఒకే ఒక్క కారణం, అది ఒక టీం వర్క్, కలెక్టివ్ వర్క్. కలిసి చేయాలి, ఒక్కరితో అవ్వదు, కలిసి చెయ్యాలి. పౌలు గారితో కలిసి నడిస్తే తిమోతి గారు చేసే పని పౌలు గారి ఇంటి పని కాదు. తిమోతి గారు పౌలు గారితో కలిసే చేశారు పని. కలిసి చేసినంత మాత్రాన ఆయన చేసింది పౌలు గారి పని కాదు, దేవుని సేవ, దేవుని పని. దేవుని పని కలిసి చేయాలి, కలవకుండా కాదు, ఇండివిజువల్గా కాదు, ఒక్కరితో అవ్వదు. ఒక్కరితో అవ్వదు. మీకు నేను అతిశయోక్తి కాదు కానీ ఒక మాట అడుగుతాను, చెప్పండి. గత 6 రోజులుగా మీరు వాక్యం వింటున్నారు, అంతకు ముందు నుంచి ఎన్నో గ్రంథాల్లో వింటున్నారు. నేను బైబిల్ బాగానే చదువుతానని మీకు ఏమైనా అనిపిస్తుందా? పొరపాటున బైబిల్ బాగానే చదువుతానన్న ఫీలింగ్ ఉందా మీకు? ఉందో లేదో చెప్పండి. పర్లేదు కదా, బాగానే చదువుతాగా. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, బైబిల్ పట్టుకొని చెబుతున్నాను. నాకు జీవితంలో ఉండే ఒకే ఒక లక్ష్యం, ఈ 66 పుస్తకాలు వివరించి చచ్చిపోవాలని. ఇంతకు మించి ఇంకొకటి లేదు, ఇంతకు మించి ఇంకొకటి లేదు. ఒకవేళ దేవుణ్ణి అడిగితే ఈ 66 పుస్తకాలు పూర్తి చేసేంతవరకు ఆయుష్ నీవు ప్రభువా అని అడుగుతాను, జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడుగుతాను. అంతకు మించి ఇంకొకటి లేదు. అయితే నా భయం ఏంటో చెప్పనా? ఇది నా ఒక్కడితో అయ్యేది కాదు, కలిసి కలిసి చెప్పడానికి నేను సిద్ధం, చెప్పించేవారు లేకపోతే. చెప్పడానికి నేను సిద్ధం, చెప్పించేవారు లేకపోతే. చెప్పడానికి నేను సిద్ధం భద్రపరిచేవారు లేకపోతే. చెప్పడానికి నేను సిద్ధం, ప్రజల యొద్దకు వీటిని తీసుకుని వెళ్ళేవారు లేకపోతే. ఎడారిలో నీటి కొరకు ఎదురు చూసే విధంగా నేను బతికున్నంత వరకు నాతో కలిసి ప్రయాణము చేయగలిగే బృందం కోసం ఎదురు చూస్తున్నాను నేను ఈ రోజుకి, ఈ క్షణంలో కూడా. ఒక పౌలు గారికి తిమోతి గారు కనెక్ట్ అయినట్టుగా, బహుశా మీకు అర్థమవుతుందో లేదో, నేను ఒక యజ్ఞంలో ఉన్నాను. నా దృష్టిలో ఇది ఒక యజ్ఞం, నా దృష్టిలో ఇది ఒక తపస్సు. కానీ నాకు సహకారులు కావాలి, తిమోతి లాంటి సహకారులు కావాలి. గంట సేపు ప్రసంగం చేసి ఆమెనని వెళ్ళిపోవడం కాదు, గ్రంథ వివరణలు పూర్తి చేసే ఒక తపస్సు. నమ్మకమును సామర్థ్యము కలిగిన యంగ్ జనరేషన్, యంగ్ పీపుల్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఒకవేళ ఇక్కడ పెద్దలు ఎవరైనా మీ పిల్లలకు అలాంటి తలాంతులు ఉంటే, మీ కుమారులకు అలాంటి తలాంతులు ఉంటే, నేను అడుగుతున్నాను, నాకు ఇస్తారా? ఈ యజ్ఞంలో పాలిభాగస్తులుగా మీ కుమారులను చేస్తారా అని అడుగుతున్నాను. ఆలోచించండి. పౌలు గారు, నా ఉద్దేశం ఏంటో నీకు తెలిసి వచ్చావయ్యా తిమోతి. నా ఉద్దేశం నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, నా ఉద్దేశం ఇదే.
అందరము కలిసి బైబిల్ని ఉన్నత శిఖరాలపై రాబోయే తరం కోసం నిలబెడదాం. నలుగురు. మొదటివారు పౌలు గారు, 2 తిమోతి గారు. ఒకరు ఓల్డర్ క్రిస్టియన్స్కి రిప్రజెంటేటివ్, ఇంకొకరు యంగర్ క్రిస్టియన్స్కి రిప్రజెంటేటివ్. 3 రండి. ఆ 3కి వెళ్ళే ముందుగా ఒక్కసారి చదివేద్దాం 19 నుంచి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అది ప్రాబ్లం. యేసుక్రీస్తు కార్యాలను చూడరు. దిక్కులేని వారిని ఆదరించుటకై వచ్చిన నజరేయుడు తన గురించి ఎవ్వరూ ఆలోచించలేని అనాథగా మిగిలిపోయాడు సమాజంలో. ఎవరు అనుకుంటున్నారు నజరేయుడైన యేసు? మనందరము ఉన్న ఒక అనాథ. అందరూ బిజీ, అందరికీ సొంత పనులు, ఎవ్వడికి టైం లేదు. మన ప్రాధాన్యతలో ఆయన లేడు. క్రైస్తవులం, మనము క్రైస్తవులం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని అడుగుతుంటే అడుక్కుంటున్నాడు రండి అని. వచ్చేవారు లేరు. బ్రతుకుట క్రీస్తే అని పౌలు గారిలా చెప్పే యోధులు లేరు. నేను వస్తాను బతికున్నంత వరకు అని చెప్పే తిమోతిలు లేరు. సమర్పణ లేదు. మొదటి రోజు ప్రభు కిరణ్ గారు అదే చెప్పింది, సమర్పణ లేదు. ఆయన కొరకు బతకని బతుకు ఒక బతుకే కాదు. బాధపడుతూ రాస్తున్నాడు. అందరూ సొంత కార్యాలు, ఆయన కార్యాలు ఎవరు చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కావాలి ప్రభువుకు పౌలులు కావాలి, ప్రభువుకు తిమోతిలు కావాలి. ఒకవేళ మీలో ఎవరైనా మాకు ఆశ ఉంది, మాకు ఆ సమర్పణ ఉంది అనుకుంటే సామర్థ్యాన్ని పెంచుకోవడం ప్రారంభించండి. ఇక మీకు కరువైంది ఒక్కటే. మీకు ఆశ ఉంది, సమర్పణ ఉంది, నమ్మకత్వము ఉంది. మీకు కరువైంది ఒక్కటే, సామర్థ్యం పెంచుకోండి. ఒకవేళ మాకు సామర్థ్యం ఉందంటారా? అలాగైతే సమర్పణ ఉందా అని అడుగుతున్నాను. సామర్థ్యం ఉంటే సమర్పణలు ఉండట్లేదు, సమర్పణలుంటే
సామర్థ్యాలు ఉండట్లేదు. అందుకే మనందరము ప్రభువుకు పనికిరాని వారుగా మిగిలిపోతున్నాం. ఇరవై 23 కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మూడో వ్యక్తి వస్తున్నాడు, ఎపఫ్రోదితు. చూపించు. మూడవ వ్యక్తి ఎపఫ్రోదితు గారు. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తం, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తం అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి. మూడవ వ్యక్తి ఎపఫ్రోదితు గారు. మొదటి వ్యక్తి పౌలు గారు ఓల్డర్ క్రిస్టియన్స్కి ప్రతినిధి అన్నాను. రెండవ వ్యక్తి తిమోతి గారు యంగర్ క్రిస్టియన్స్కి ప్రతినిధి అన్నాను. ఇప్పుడు మూడవ వ్యక్తి ఎపఫ్రోదితు గారు. ఈయన సంఘము చేత పంపబడుతున్న సేవకుడు. ఒక్క మాటలో చెబితే సంఘ సేవకుడు, సంఘ పరిచారకుడు. సంఘము ఒక అవసరతను గుర్తించింది. బాగా విందాం. సంఘము ఒక అవసరతను గుర్తించింది. రోము నగరములో ఇబ్బందుల్లో ఉన్నటువంటి సేవకుని యొద్దకు నీవు వెళ్ళి ఆయన అవసరాలు నువ్వు తీర్చాలి. ఈ వస్తువులు తీసుకొని ఈ సంఘ అవసరతను భుజాన పెట్టుకొని బయలుదేరుతున్న ఒక సంఘ అపోస్తలుడు, సంఘ దూత, సంఘము చేత పంపబడుతున్న ఒక దూత. మన స్థానిక సంఘాలలో కూడా సంఘానికి ఎన్నో పనులు ఉంటాయి, సంఘానికి ఎన్నో అవసరతలు ఉంటాయి. కానీ సంఘ పనులు చేయడానికి కొన్ని చోట్ల పనివారు తక్కువగా ఉంటారు. సంఘములో సభ్యులు ఎక్కువ ఉంటారు, సంఘములో పనివారు తక్కువ ఉంటారు. సంఘములో జరిగే సభలకు హాజరయ్యే సభ్యులు ఎక్కువ ఉండొచ్చు, సంఘ పనులను చేసే పనివారు ఎంతమంది? సంఘాలకు ఎపఫ్రోదితులు కావాలి. ఏంటి? అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు కూడా సిద్ధపడ్డాడు. ఏమనుకుంటున్నారు ఎపఫ్రోదితు అంటే? మీలో ఒకడు మీరు అప్పగించిన పనిని తీసుకొని మోసుకొచ్చినవాడు. అతనికున్న సమర్పణ ఎంతటిది? ప్రాణం పోయినా పర్లేదు, పనిలో రాజీ పడ్డం నాకు రాదు. ఇలాంటి పనివారు మన సంఘాలలో ఉన్నారా? లేరు. ఉండొచ్చు ఒకరో ఇద్దరు, సరిపోతారా? ఒకరిద్దరు సరిపోతారా సంఘ పని చేయడానికి? భలే చెబుతారు ఆన్సర్లు. కుదరదు, నేను ఉండను, నేను అందుబాటులో లేను, నా వల్ల కాదు. ఆ ఆన్సర్లు చూడండి.
వాళ్ళకి అర్థం కావట్లేదేమో, అవి అహంకారపూరిత ఆన్సర్లు. అవి నిజంగానే చేయాలని నిజంగానే వల్ల అవ్వట్లేదు. ఆ ఆన్సర్ చెప్పే విధానం వేరు. ఎదుటోడికి అర్థమవుతుంది, పాపం ఆ మనిషి నిజంగానే చేయాలనుకుంటున్నాడు, అవ్వట్లేదని. అసలు నా పని కాదనుకుంటున్నారే. సంవత్సరాలు గడుస్తున్న సంఘ సభ్యులుగానే ఉండడమా? సంఘ పరిచారకులుగా మారలేరా? 3 విభాగాలు అనుకున్నాం కదా మొదటి అధ్యాయం మొదటి వచనంలో. అధ్యక్షులు, పరిచారకులు, విశ్వాసులు. విశ్వాసులు అన్నవారు విశ్వాసులుగానే ఉండి చచ్చిపోవడమా? ఎప్పటికీ పరిచారకులు కాలేరా? సంఘంలో ఉండే పనివారిగా మారలేరా? సభ్యత్వమేనా? అటెండెన్సేనా? అందుకే మన సంఘాలన్నీ సార్థీసులోని సంఘాలు. ప్రకటన గ్రంథంలో ఉండే సార్థీసులోని సంఘం. ఏమిటి ఆ సంఘానికి ఉన్న లక్షణం? జీవించుచున్నదన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ మృతులే. మీరు మృతులే. పేరుకే సంఘాలున్నాయి, ఎక్కువ శాతం చచ్చిపోయి ఉన్నాయి. సజీవ సంఘాలుగా లేవు, సమాధిలో ఉన్న సంఘాలుగా ఉన్నాయి. ఎలా? రావడం వెళ్ళిపోవడం, రావడం వెళ్ళిపోవడం, రావడం వెళ్ళిపోవడం. టైంకు స్టార్ట్ చేయాలండి, టైంకి వదిలేయాలండి. ఇట్లయితే ఎవరు వస్తారు? ఈ బిల్డప్ చూడండి. నువ్వేనా కొత్తోడే ఆ మాట అనడానికి? నీలాంటి వారు టైం కంటే ముందు వచ్చి పని చేస్తే టైంకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నిన్నగాక మొన్నగా వచ్చినట్టుగా అందరితో పాటు నువ్వు పాతోడివైనా కొత్తోడిలాగొస్తే, పాతవారు ఇంకా కొత్తవారుగానే వ్యవహరించడం అనేది సంఘానికి నష్టం. ఎపఫ్రోదితు సంఘ పరిచారకుడు. ఎలాంటి పరిచారకుడు? సమర్పణ కలిగిన పరిచారకుడు. ఎంత సమర్పణ? ప్రాణం పోయినా పర్లేదు, సంఘము నాకు అప్పగించిన పని నేను చేయాలి. పనివారుగా కాకుండా హాజరయ్యేవారుగా మాత్రమే ఇక్కడ సంఘస్థులుగా మనం ఉంటే మారిపోదాం. పౌలు గారు, తిమోతి గారు, ఎపఫ్రోదితు గారు. ఇక చివరిది ఫిలిప్పీ సంఘం. 4. ఈ సంఘం గురించి మాట్లాడే ముందుగా ఇంకొక మాట చెప్పాలి. ఇక్కడ ఎపఫ్రోదితు గారు పౌలు గారి దగ్గరకు వచ్చిన తర్వాత అనారోగ్యం పాలయ్యాడని చెబుతున్నాడు. రోగి అయి 27వ వచనంలో, అతడు రోగి అయి, నిజముగా రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు కనికరించాడు. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకున్నట్టుకై నన్నును కనికరించిన. అదేంటిది? పౌలు గారికి స్వస్థత వరాలున్నాయిగా. పక్కనున్న తోటి యోధుడు, పక్కనున్న సేవకుడు రోగముతో ఉంటే స్వస్థపరచొచ్చుగా. చనిపోయిన ఐతూకును లేపిన చరిత్ర ఈయనది. ఈయన చేతికి తగిలినటువంటి గుడ్డలను తీసుకొని వెళ్ళి ఎక్కడో ఏ ఊరిలో ఉండే రోగికి తగిలిస్తే రోగాలే ఎగిరిపోతున్నాయి. అలాంటి పవర్స్ ఉన్నటువంటి ఆయన పక్కనున్న ఒక మంచి సేవకుడిని ఎందుకు స్వస్థపరచలేకపోయాడు? ఈ పత్రిక ఎప్పుడు రాయబడిందని చెప్పాను? క్రీస్తు శకం సుమారు 61 నుంచి 62 మధ్యలో. అంటే క్రీస్తు శకం 61, 62 వచ్చే సమయానికే వరాలు ఆగిపోతున్నాయి.
స్వస్థత వరాలను దేవుడు ఒక పని కోసం ఇచ్చాడు. దేనికోసమో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. 20. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యాన్ని స్థిరపరచడానికే సూచక క్రియలు చేయించాడు. సూచక క్రియలు చేయడానికే వీళ్ళని పంపట్లేదు. యూదులు సూచక క్రియలను అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుగుచున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. అది ముఖ్య ఉద్దేశం. అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అద్భుతాలు చేయడం కాదు దేవుని ఉద్దేశం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 4 వచనములు, 3 నుండి 4 వచనములు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దృఢపరచడానికి, స్థిరపరచడానికి మాత్రమే సాధనాలుగా వాటిని వాడుకున్నాడంతే. ఎపఫ్రోదితు లాంటి సేవకుడు పక్కనుంటే ఈయన స్వస్థపరచకుండా దేవుని కనికరంపై ఆధారపడుతున్నాడంటే మనకు మ్యాటర్ అర్థమైపోవాలి. ఇంకొక 2 వచనాలు చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. అదేంటది? లెటరే పంపిన ఆయన హ్యాండ్ కర్చీఫ్ కూడా పంపొచ్చుగా. ఆయన చేతి రుమాలు తగిలితే చాలట రోగాలు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు లెటరే పంపాడు, హ్యాండ్ కర్చీఫ్ కూడా పంపొచ్చుగా. ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. ఈ పత్రిక వ్రాసే సమయానికి ప్రార్థన చేసుకొని మందులు వాడు. కడుపు జబ్బు నిమిత్తము ఔషధంగా ఏం తీసుకోమంటున్నాడు? ఆ రోజుల్లో ఉన్న మెడిసిన్ అది. కొంతమంది మనలో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. దేవుడు స్వస్థపరుస్తాడు మందులు వేసుకోనని. దేవుడు స్వస్థపరుస్తాడు, ప్రార్థన చేసుకొని మందులు వేసుకోవాలి. మందులు పక్కన పెట్టి కాదు. రోడ్డు మీద పడ్డాం, కాలు ఇరిగింది, దేవుడు స్వస్థపరుస్తాడు. నో, హాస్పిటల్కి వెళ్ళాలి. స్వస్థపరచలేడు అనట్లేదు. నేను మాట్లాడుతుంది దేవుని సామర్థ్యం గురించి కాదు. మనకు ఒక పద్ధతి ఇచ్చాడు భూమి మీద. ఆకలి అవుతోంది, దేవుడు తీరుస్తాడు. నో, తిను వెళ్ళి. దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు లంచ్ అక్కడ ప్రిపేర్ అయ్యి ఉంది. అందరూ భోజనం చేయండి అన్నాను. అందరూ వెళ్ళారు, 2 కూర్చున్నారు ఇక్కడ. ఏమంటే మా ఆకలిని దేవుడు తీరుస్తాడు, మనుషులపై మేము ఆధారపడు వారము కాము అన్నారు అనుకోండి. పిచ్చిది, ఇది పిచ్చి. చేసింది మనుషులైనా చేయించింది దేవుడు. దేవుడిస్తున్నట్టే. మందులు తయారు చేసింది మనుషులైనా మందులు తయారు చేసే జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు. ఆయనకు స్తుతులు చెల్లించి కాలు కట్టించుకోవాలి. నేను అట్లే ఉంటానంటే వచ్చిన అంబులెన్స్ కూడా వెళ్ళిపోతుంది, ఈయన ఎవడు బాగా చేయలేడు.
మూర్ఖంగా ఉండకూడదు మనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 20. ఎరస్తు కొరింతులో నిలిచిపోయెను, త్రోఫీము రోగి అయినందున అతనిని మిలేతులో విడిచి వచ్చి తిని. అదేంటిది? లేపుకొని వచ్చేచ్చుగా, మీ హ్యాండ్ తగిలితే చాలుగా. త్రోఫీము రోగి అయినందున నేను అతనిని మిలేతులో విడిచి వచ్చి తిని. అంటే మనకు తెలియాలి, ప్రవచనములైనను భాషలైనను అంతేనా నిరర్థకమగును. 1 కొరింథీ 13:8 ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును. అద్భుతాలలో ఒక భాగం భాషలు. అద్భుతాలు చేసే వరాలనేవి నిలిచిపోతాయి అని పౌలు గారు చెప్పిన తర్వాత ఆయన జీవితంలోనే నిలిచిపోతున్నాయి. ఈరోజు మనోళ్ళు చెబుతారు మాకు స్వస్థత వరాలు ఉన్నాయని. బాగా నేను ఇక్కడ నొక్కి చెప్పదలుచుకున్నా, స్వస్థతలు లేవనట్లా. మనము ప్రార్థించి దేవుని కనికరంపై ఆధారపడితే ఆయనకి ఇష్టమైతే స్వస్థపరుస్తాడు. అదే అంటున్నా, స్వస్థపరుస్తాడు ఆయనకిష్టమైతే. ఆయనపై ఆధారపడి ప్రార్థన చేయడమే. నేను అంతే చేయాలి. వరాలు ఉన్నాయని చెప్పకూడదు, దొరికిపోతాను బాగా. వరాలు లేవు. ఈరోజు సమాజంలో స్వస్థత వరాలున్న దైవజనుడు అంటున్నారు. వరాలుంటే సచ్చినోడిని కూడా లేపాలి. వరాలుంటే బలహీనమైన పాదములు కలిగిన వారిని లేపాలి. వరాలుంటే పక్షవాయువు గలవారిని లేపాలి. అవతలోడి విశ్వాసంపై ఆధారపడకూడదు. అవతల వాడికి విశ్వాసం ఉందో లేదో కూడా మనమే కనుక్కోవాలి. ఒక్కొక్కసారి అవతలవాడు విశ్వాసి కాకపోయినా లేపాలి. శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద కుంటివాడున్నాడట. ఆశతో పేతురు గారి వైపు చూశాడు, యోహాను గారి వైపు చూశాడు. బంగారము వెండి మా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసు నామమున లే అన్నారంతే. తక్కన లేచాడంతే. అది వరం అంటే. వరానికి వారాలతో పని లేదు. అర్థమైందా లేదా? వరానికి వారాలతో పని లేదు. ఒకవైపు నాకు వరం ఉందంటున్నాను, నిన్ను మాత్రం 7 వారాలు రమ్మంటున్నాను. మీకు అప్పుడు మ్యాటర్ అర్థమైపోవాలి. ఒకవైపు నాకు వరం ఉందంటున్నాను, నిన్ను మాత్రం 7 వారాలు రమ్మంటున్నాను. వరముందని చెప్పుకుంటూ 7 వారాలు రమ్మంటున్నాడంటే ఇది వరమున్న కేసు కాదు. మనం కూడా కొంచెం బైబిల్ అప్పుడప్పుడైనా చదవద్దు. ఎపఫ్రోదితు రోగి అయి ఉండెను, నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండునట్లు దేవుడు కనికరించాడు. వెరీ గుడ్. వెళ్దాం. 4 చూపించు. ఫిలిప్పీ సంఘం. పౌలు గారు పత్రిక రాస్తూ సంఘానికి ఒక విషయం చెబుతున్నాడు. అదేంటో చూద్దాం. 30వ వచనం, 29-30 కలుస్తున్నాయి 2వ అధ్యాయం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు, అందరూ చూడండి అన్నమాట, ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? సంఘస్థులకు, సంఘానికి. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం.
రోమా పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. 7. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. నిన్న రాత్రి సభలో కొంతమందిని పిలిచి స్టేజ్ మీద సర్టిఫికెట్లు ఇచ్చారు. ఎందుకు? ఈ సెమినార్ విషయంలో వారు సన్మానానికి పాత్రులు. అంతేనా? ఈ సెమినార్ విషయంలో వారు సన్మానానికి పాత్రులు. కొంతమంది పిలిచినప్పుడు అందుబాటులో లేక వేదిక మీదకి వచ్చి సర్టిఫికెట్లు తీసుకోలేకపోయారు. లేని వారికి కూడా వందనాలు, లేనివారు కూడా సన్మానానికి పాత్రులు. బైబిల్ చెప్పింది, ఎవరిని గుర్తించి ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి. వారి వారి రుణములను తీర్చుడి. ఇది న్యాయమే, ఇది ధర్మమే. ఒక్క మాట అడుగుతున్నాను, చెప్పండి. మీలో ఎవరైనా వేదిక మీదకు పిలిచి ఎవరెవరికైతే సర్టిఫికెట్లు ఇచ్చామో వారిని చూసి మాకివ్వలేదని అలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు అలగల. పైపెచ్చు ఆనందించారు, చప్పట్లు కొట్టారు. అంటే మీకు ఒక క్లారిటీ ఉంది, వారు సన్మానానికి పాత్రలు. ఇంకొంతమంది అయితే మా పేర్లే విలువద్దు అంటున్నారు. హైదరాబాద్లోని స్థానిక సంఘస్థులందరూ పనిచేశారు. అసలు మా పేర్లు ఎత్తొద్దని చెప్తున్నారు. అక్కడి నుంచి స్టేజ్ మీద ఉంటే పొరపాటున పిలుస్తారో పిలవకండి చెప్పి వెళ్ళిపోతున్నారు కొంతమంది. వాళ్ళందరూ దేనికి పాత్రులు? సన్మానానికి పాత్రులు. విషయం ఏంటంటే, ఇప్పుడు సెమినార్ పక్కన పెట్టండి, మన సంఘాలలో కూడా అందరూ హాజరవుతుంటారు. కొందరు తమ శరీరములను నలుగగొట్టుకొని పని చేస్తుంటారు. అందరూ హాజరవుతుంటారు. కొందరు మాత్రం తెర వెనుక తెర నిలబడ్డానికి పనిచేస్తుంటారు. ఉండరా? అసలు తెర మీద ఎప్పుడూ కనబడరు, తెర వెనుకే ఉంటారు. కానీ వారు లేకపోతే కొన్ని పనులే జరగవు సంఘంలో. ఎప్పుడు వాళ్ళు చేసే పనులే కనబడుతుంటాయి, వాళ్ళు ఎప్పుడూ కనబడరు. వాళ్ళు ఎవ్వరికీ తెలియదు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. బయటోళ్లకు తెలియదు, సంఘములో ఉన్నోళ్లకు తెలుసు. వీళ్ళని ఏమంటారో స్క్రీన్ మీద చూద్దాం. చూడండి, అన్సంగ్ హీరోస్ ఆఫ్ ద చర్చ్. ఎవరు వాళ్ళు? అన్సంగ్ హీరోస్ ఆఫ్ ద చర్చ్ అంటే ఎవరి నోట వీరి పేర్లు నానవు. సంఘములో హీరోలు వీళ్ళు, సంఘములో ఛాంపియన్స్ వీరు, సంఘములో యోధులు వీరు, సేవలో వీరులు వీళ్ళు. ఫిలిప్పీ సంఘానికి చెబుతున్నాడు, వారిని మీరు గుర్తించి గౌరవించాలి. వారిని మీరు గుర్తించి గౌరవించాలి. ఏమంటున్నాడు ఎపఫ్రోదితు గారి గురించి? ప్రభువునందు అతనిని చేర్చుకొని, నెక్స్ట్ మాట, అట్టి వారిని, అతను మాత్రమే కాదు, అట్టి వారు ఇంకా ఎందరో ఉండొచ్చు మీ సంఘములో, వారిని ఏం చేయాలి? మీరు ఘనపరచుడి. అందరూ ఉంటారు, కొందరు స్పెషల్. పురుషులలో పుణ్యపురుషులు వేరు,
సంఘస్థులలో సమర్పణ కలిగిన వారు వేరు. అలాంటి సమర్పణ కలిగిన వారిని సంఘము గుర్తించి ఘనపరచాలి. పౌలు గారి వాక్యం ఎందరో విన్నారు, కానీ తనకు కనెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ. అలా కనెక్ట్ అయ్యి తన హృదయానికి దగ్గరగా ఉన్నవారిలో ఒకడు తిమోతి. కొందరితో మనకు స్పెషల్ బాండ్ ఏర్పడుతుంటుంది. అందరూ పరిచయస్తులే, కానీ కొందరితో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. వాళ్ళతో ఉంటే సంతోషం, వాళ్ళతో ఉంటే ఆనందం, వాళ్ళకి ఏదో చెప్పాలనుకుంటూ ఉంటాం, వాళ్ళతో పంచుకోవాలనుకుంటూ ఉంటాం. అలాగే ఈ ఆత్మీయ సహవాసంలో, ఆత్మీయ బంధములో అలాంటి స్పెషల్ బాండ్ ఏర్పడే స్థాయికి మనం ఎదగాలి. అది ఎప్పుడు వస్తుంది? సమర్పణ కలిగిన సేవా జీవితాన్ని బట్టి. ఇక మరొక గొప్ప విషయం చెప్పనా? ఎపఫ్రోదితు గారిని ఎలా ఘనపరచాలో ఎగ్జాంపుల్గా తన లైఫ్లో తాను ఎలా గుర్తిస్తున్నాడో చెబుతున్నాడు. ఒక్క మాట చూద్దాం. ఎవరు? 25వ వచనం. నాకు ఇంగ్లీష్లో కూడా తర్వాత చూపించు, రెడీ గురించి. 25వ వచనం ఎపఫ్రోదితు గారి గురించి చెబుతూ, ఎపఫ్రోదితు నంబర్ 1 నా సహోదరుడు, నంబర్ 2 నా జత పనివాడు, నంబర్ 3 నా తోడి యోధుడు, నంబర్ 4 మీ దూత. ఎలా చూస్తున్నాడు ఎపఫ్రోదితు గారిని? ఎలా చూస్తున్నాడు? నంబర్ 1 హీ ఈజ్ మై బ్రదర్. నెక్స్ట్, హీ ఈజ్ మై ఫెలో వర్కర్. నంబర్ 3 హీ ఈజ్ మై ఫెలో సోల్జర్. నంబర్ 4 హీ ఈజ్ ఆల్సో యువర్ మెసెంజర్. ఎపఫ్రోదితులో పౌలు గారు 4 క్వాలిటీస్ చూస్తున్నాడు. నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోడి యోధుడు, మీ దూత. నా సహోదరుడు వరకు ఓకే. నా జత పనివాడేంటి? నా జత పనివాడు వరకు ఓకే. నెక్స్ట్, నా తోడి యోధుడు అంటే అర్థం ఏంటి? నేనెంతో ఆయన అంతే, ఈక్వల్. తోడి యోధుడు, జత పనివాడు. కరెక్ట్గా మాట్లాడితే, వాస్తవాలు మాట్లాడితే పౌలు గారి కంటే ఎపఫ్రోదితు గారి క్యాడర్ తక్కువే. ఎందుకంటే పౌలు గారు క్రైస్ట్ సెంట్ అపోస్తల్, క్రీస్తు చేత పంపబడిన అపోస్తలుడు. ఎపఫ్రోదితు గారు సంఘము చేత పంపబడిన అపోస్తలుడు. అపోస్తలుల్లో రకాల గురించి మాట్లాడుతున్నాం. క్రీస్తు చేత పంపబడిన అపోస్తలులు చరిత్రలో 13 మందే. ఆ 12 మంది, ఈయన 13. యూదా, ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు, మరొకరు ఆ స్థానంలోకి వచ్చారు కనుక 12 వేసుకోవాలి సంఖ్య. ఇస్కరియోతు యూదాని యాడ్ చేయకూడదు దీంట్లో, తప్పిపోయాడు కనుక. ఆ 12 మంది అపోస్తలు ప్లస్ పౌలు గారు, ఈ 13 మంది మాత్రమే మిగిలిన సేవకులందరికంటే ఉన్నత స్థితిలో ఉన్నారు. పౌలు గారు అంటే సామాన్యుడు కాదు. ఆయన మెడలో ఉండే ట్యాగ్ క్రైస్ట్ సెంట్ అపోస్తల్. ఎపఫ్రోదితు గారు చర్చ్ సెంట్ అపోస్తల్, అంటే సంఘము చేత పంపబడిన అపోస్తలుడు. ఈ క్యాడర్ తక్కువ వాళ్ళతో పోలిస్తే. తనకంటే వాస్తవానికి తక్కువైనా పౌలు గారు నా జత పనివాడు, నా తోడి యోధుడు. అది ఘనపరచడం. డైలాగు బాగుంది కదా అని డెలివరీ చేయడం కాదు, ఇది మనసులో నుంచి చెప్పిన మాట. ఆయన అలా అనకపోతే ఈయన ఫీల్ అవుతాడేమో అని కాదు, మనస్ఫూర్తిగా చెబుతున్నాడు, నా తోడు యోధుడు, నా జత పనివాడు. అదే చెప్పాడు 2వ అధ్యాయంలో,
ఒకని కంటే ఒకడు యోగ్యుడని ఎంచుకొనుడి. కనపరచండి, తగ్గించుకోండి. ప్రియులారా, మనకంటే తక్కువ వారు, ఇప్పుడు మనమెవరము క్రైస్ట్ సెంట్ అపోస్తల్స్ కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మనమెవరము క్రీస్తు చేత పంపబడిన అపోస్తలం కాదు. మనమందరం సంఘ సేవకులమే. నేనైనా, ఇక్కడున్న వాళ్ళైనా, ఎవరైనా. ఇప్పుడు మనందరము ఒకరికొకరు ఏమవుతున్నాం? జత పనివారం. అంతే. ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. ఒకవేళ ఈ వాక్యం వింటుండగా ఇంకా మేము విశ్వాసులుగా మాత్రమే ఉన్నామని అనుకుంటుంటే, విశ్వాసులు పరిచారకుల స్థాయికి రావాలి. ఓల్డర్ క్రిస్టియన్స్ ఉంటే పౌలు గారిలా 10 మందిని తయారు చేసే స్థితిలో రావాలి. యంగర్ క్రిస్టియన్స్ ఉంటే తిమోతి గారిలా కమిట్మెంట్ కలిగిన సేవకులుగా మారాలి. సంఘములో పనివారుగా ఉంటే ఎపఫ్రోదితు గారి లాంటి సమర్పణా జీవితము కలిగి పనివారుగా ఉండాలి. ఫిలిప్పీ సంఘం ఉన్నట్టుగా మనకు కూడా సంఘాలు ఉన్నాయి కనుక మన బాధ్యత ఎపఫ్రోదితు లాంటి వారిని మన సంఘంలో ఉంటే వారిని గుర్తించి వారిని ఘనపరచడం, ప్రోత్సహించడం, అభినందించడం, మరింత ఉత్తేజంగా వారు ముందుకెళ్ళడానికి దోహదపడడం సంఘముగా సంఘ బాధ్యత. 4 పాఠాలు 2వ అధ్యాయంలో 19 నుండి 30 వచనాలు. మొత్తం 30 వచనాలు 4 భాగాలు. మొదటి 4 వచనాలు ఒక భాగం, 5 నుండి 11 వచనములు మరొక భాగం, 12 నుండి 18 వచనములు మరొక భాగం, 19 నుండి 30 వచనములు మరొక భాగం. ఇప్పుడు చివరిగా మనం మాట్లాడుకున్నది 19 నుంచి 30. పత్రిక ప్రారంభం నుంచి చూస్తున్నాం. శ్రమలలో ఉన్న ఆయన వివిధ కారణాలను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ఇప్పటి వరకు 8 కారణాలు మాట్లాడుకున్నాం. వేగంగా 8 చూసి 9 కూడా చూద్దాం. నంబర్ 1, ద్వేషాన్ని తీసివేయడంలో సంతోషం. 2, సువార్త భాగస్వాములను బట్టి సంతోషం. 3, సువార్త వ్యాప్తిని బట్టి సంతోషం. 4, సంఘ ప్రయోజనము నిమిత్తము ఆనందం. 5, విశ్వాసుల ఐక్యతను బట్టి సంతోషం. 6, విశ్వాసుల వినయమును బట్టి సంతోషం. 7, క్రీస్తు యేసు మనస్సును బట్టి సంతోషం. 8, విశ్వాసుల పరిపక్వతను బట్టి సంతోషం. ఇప్పుడు 9 ఆన్ ద స్క్రీన్, తోటి దైవ సేవకులను బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద ఫెలో సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఇక్కడితో 2వ అధ్యాయము సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, ఫిలిప్పీ పత్రిక ధ్యానంలో మరొక అధ్యాయమును పూర్తి చేసుకొని ఎన్నో సంగతులు మేము మాట్లాడుకున్నట్టు కృప చూపారు. లోతైన విషయాలు మనసు పెట్టి ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి నేర్చుకున్నటకు మేము తాపత్రయపడుచుండగా మిగిలిన 2 అధ్యాయాలను కూడా మీ మహిమార్థమై మా ప్రయోజనం నిమిత్తము మాకు అనుగ్రహించమని, మీ కృప వలన, మీ ప్రేమ వలన మీరు ఇస్తున్నటువంటి ఆహారమును భుజించి శక్తి నుండి త్వరితగతిన మేము చేరుకున్నట్టుకు సహాయం చేయమని, ఆహారమును సిద్ధపరిచిన హస్తాలను దీవించమని, వడ్డించబోతున్న హస్తాలను దీవించమని, ఈ పరిచర్యలో పాల్గొనిచిన ప్రతి ఒక్కరిని ప్రార్థనలు ఎత్తిపట్టుకొనొచ్చు. అందరము మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు సమర్పించుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.